భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. మా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా నొక్కండి. టాపిక్ ఏంటంటే ఎస్సిఓ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ జరుగుతుంది. దానికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని పంపించాడు మోదీ గారు. ఆయన వెళ్ళడు. అదే మీటింగ్కి పుతిన్ వెళ్ళాడు. షీ జిన్పింగ్ కూడా వచ్చాడు. కాకపోతే మన మోదీ గారు వెళ్ళలేదు. ఎందుకు అంటే అతనికి చైనాతోటి డైరెక్ట్ టాక్స్ చేయడం ఇష్టం లేదు అని క్లియర్గా చెప్తున్నాడు. అది క్లియర్ కట్ మెసేజ్. షీ జిన్పింగ్ తోటి మాట్లాడడానికి ఇతను ఇష్టపడలేదు మోదీ గారు. ఎందువల్ల అంటే అంతకుముందు 2 సార్లు షీ జిన్పింగ్ కలిసినప్పుడు ఈ బార్డర్ స్టాండప్ గురించి మోదీ గారు ఎత్తడం, వాడు ఏముంది మేము విత్డ్రా చేసేస్తాం ఫోర్సెస్ అని చెప్పి నోటితో చెప్పడం. కాకపోతే ఫోర్సెస్ మాత్రం ఎక్కడ వెనక్కి జరగలేదు. దాంతో మోదీ గారు ఈజ్ చీజ్డ్ ఆఫ్. మాట మీద నిలబడిన వాడితో నేనే మాట్లాడతాను ఇంకా అని చెప్పి ఆయన మాట్లాడడం మనిషి. తర్వాత ఇంకోటి, వాళ్ళ ట్రేడ్లో కూడా చాలా కంపెనీస్ని ఒక్కొక్క దాన్ని ఐడెంటిఫై చేసి కట్ చేస్తున్నారు. ట్రేడ్ అయితే చైనాతో ఒకటి తగ్గించుకుంటూనే వస్తున్నారు. తర్వాత ఈ మధ్యకాలంలో మీకు తైవాన్, తర్వాత తిబెత్ విషయంలో మన వాళ్ళు కొంచెం అగ్రెసివ్గానే ముందుకెళ్ళారు. తైవాన్ తోటి ఏంటంటే వాళ్ళ ప్రెసిడెంట్ చీఫ్ ఆవిడ ఫోన్ చేయడం, ఆవిడేమో మోదీ గారికి ఈ కంగ్రాచ్యులేషన్స్ చెప్తే మోదీ గారు కూడా రిప్లై ఇచ్చాడు, థ్యాంక్స్ చెప్తూ. అలా చెప్పట మోదీ గారు 3.0 స్టార్టింగ్ ముందే, ఆయన గెలిచిన స్వేరింగ్ చేసే ముందు ఆవిడ తైవాన్ తాలూకు చీఫ్ ప్రెసిడెంట్ అనుకుంటా, ఆవిడ కంగ్రాచ్యులేషన్స్ చెప్తే ఇతను రిప్లై ఇచ్చాడు, థ్యాంక్ యూ అని. అలా చెప్పొట్ట చైనా ఫీల్ అయింది. తర్వాత ఏమో అమెరికా నుంచి ఒక లా మేకర్స్ డెలిగేషన్ వచ్చింది. వాళ్ళేమో మన దలైలామా గారిని కలవడానికి వచ్చారు. అది టిబెట్స్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్, అక్కడ ధర్మశాల అనే చెట్లో ఉంది. అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడారు దలైలామా గారితో. తర్వాత మోదీ గారు కూడా ఈయన పర్సనల్ ఇన్విటేషన్ మీద ఆ డెలిగేషన్ తోటి భేటీ అయ్యారు ఢిల్లీలో. అది దానికి కూడా మళ్ళీ అబ్జెక్ట్ చేస్తుంది చైనా. సో బేసిక్గా మనం టిబెట్ గురించి మాట్లాడకూడదు, తైవాన్ గురించి మాట్లాడకూడదు. కాకపోతే వాడు మాత్రం మన బార్డర్లో కూర్చొని మనం బెదిరిస్తూనే ఉంటాడు. సో ఇలాంటప్పుడు మోదీ గారు చాలా క్లియర్ కట్గా, కరాఖండిగా, బాబు మా పని మేము చేసుకుంటాం, నీ పని నీది అని, అంటే శత్రుత్వం, నువ్వేమో బార్డర్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ పైగా మంచిగా ఉండాలంటే కుదరదు, నువ్వు అది సార్ట్ అవుట్ చేయి, అక్కడ ఫ్రెండ్లీగా ఉండాలంటే ముందు బార్డర్ ఇష్యూ సార్ట్ అవుట్ చేయి అన్నట్టుగా క్లియర్ కట్ మెసేజ్ పంపించారు. అదండి. ఇప్పుడు ఎస్సీఓ మీటింగ్కి వెళ్ళలేదు, కానీ పుతిన్ని కలవడానికి 8th తర్వాత రష్యా మోదీ గారు. ఇది ఇంకో అంటే విచిత్రమైన, అంటే క్లియర్ కట్ మెసేజ్. షీ జిన్పింగ్తో మాకు పని లేదు, పనంతా మాకు రష్యాతోనే ఉంటుంది అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చినట్టు కనబడదు. రష్యాతో మీకు చెప్పాను కదా, చాలా విషయాలు ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. మనకు ఒక లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అయింది. ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్లో కూడా మనకి మన ఎక్స్పోర్ట్లు అవుతున్నాయి. అట్నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అంటే సూపర్ సుకోయి అని ఉంటుందండి. సుకోయిని అప్గ్రేడ్ చేస్తాం, ఇట్ బికమ్స్ సూపర్ సుకోయి. ఆ అప్గ్రేడ్ టెక్నాలజీ అంతా కూడా ఇంజిన్తో పాటు మనకి కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారట. మనమే అప్గ్రేడ్ చేసుకునే విసులుబాటు మనకు కల్పిస్తాడు. అదండి, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ rapport we have with Russia, and that's the kind of relationship we have with China. అది చైనాకి రష్యాకి ఉన్న తేడా.
రష్యా కెన్ బి ఏ ట్రస్టెడ్ పార్ట్నర్ అండ్ చైనా ఇస్ నెవర్ టు బి ట్రస్టెడ్. సరే, ఏం జరుగుతుందో ముందు ముందు చూద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.